జనార్దన్ గారు నమస్కారం అండి. నమస్తే. జనార్దన్ గారు, మీకు ఇందాక ట్రై చేసాం మీతో మాట్లాడాలి, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారితో వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉంది. జర్నలిస్ట్ గా వారితో మీరు కొన్ని ఉద్యమాల్లో నేరుగా కూడా పాల్గొన్నారు, వారితో కలిసి పాల్గొన్నారు. వారితో మీకున్న అనుబంధాన్ని కుడ్ యు ప్లీజ్ బ్రీఫ్ అస్ అండి. రాజధాని గారు, ఇప్పుడు ముద్రగడ పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు సంఘటన తీవ్ర విచారకరం. రాష్ట్ర జేఏసీ దీన్ని తీవ్రంగా విచారణ వ్యక్తం చేస్తా ఉంది. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు మళ్ళా 2014లో తిరిగి ఉద్యమం ప్రారంభించాలా, రాజకీయాల పరిస్థితి ఏందనే దాని మీద ఇప్పుడు నేను నెంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న సందర్భంలో ఆ ప్రకటన నెంబర్ 1 ఛానల్లో ఆయన తిరిగి నేను ఉద్యమం ప్రారంభిస్తాను కాపు రిజర్వేషన్ సంబంధించిన విషయంలో అని మేమే ప్రకటింపజేశాం. దాని ముందు ఒక సంవత్సరంలో 8 సార్లు కిర్లంపూడి వెళ్ళటం, దాని మీద చర్చలు జరపటం, ఆయన రాజకీయాల పరిస్థితి, అదేవిధంగా కాపుల యొక్క పెండింగ్ సమస్యలు, ఈ రెండిటి మీద చర్చలు జరిపిన నేపథ్యంలో తిరిగి ఉద్యమం ప్రారంభించాలనే చర్చల సారాంశంతో నెంబర్ 1లో దాన్ని ప్రకటింపజేయటం, తర్వాత తుని గర్జనకు సంబంధించిన ఏర్పాట్లో నేను కూడా కీలకంగా ఉన్న నేపథ్యం, దానికి నామకరణం కానీ సినిమా దానికి సాంగ్స్ ఏర్పాటు చేసే క్రమంలో నేను, నాయుడు రాంబాబు నాయుడు, అనిల్ అని ఈ ప్రోగ్రామింగ్ హెడ్ ఉండేవాడు మా దాంట్లో. అట్లా మేమంతా కూడా సహకరించటం, ఆ రోజు చైర్మన్ గా ఉన్న ఎంఎస్ఆర్ పూర్తి స్థాయి మద్దతు ఇవ్వటం ఉద్యమానికి, తిరిగి ఐక్య గర్జనగా నామకరణం చేసి దానికి వెళ్ళటం, తిరిగి అనంతరం ప్రకటించిన రాష్ట్ర కాపు చేసి నాయకత్వం 13 మందితో ప్రకటింపజేయటం జరిగింది. ఆ 13 మందిలో నేను కూడా ఒకటిగా ఉండి, నన్ను కూడా నేను గుంటూరు ఇన్ఛార్జిగా నన్ను ప్రకటిస్తే నేను 17 నియోజకవర్గాల్లో 35 సమావేశాలు పెట్టడం జరిగింది. వాసుదేవన్ గారు ఆ రోజు రాష్ట్ర కాపు చేసే పరిస్థితి కానీ, ఉద్యమ సందర్భంగా జరిగిన జరిగే కేసుల అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో నేను కాపు జాగృతి నామకరణం మీద హైకోర్టును ఆశ్రయించడం, అదేవిధంగా ఆయన్ని హాస్పిటల్లో చూడనివ్వట్లేదు అనే దాని మీద ఒక కేసు, అదేవిధంగా అరెస్టుల నేపథ్యంలో ముందుగా నోటీసు ఇవ్వాలి, సెక్షన్ 41 నోటీసు తప్పనిసరిగా ఇచ్చినాకనే అరెస్ట్ చేయాలని 2 కూడా హైకోర్టును ఆశ్రయించడం, తదితర పరిస్థితుల్లో దాని మీద గౌరవ హైకోర్టు పోలీస్ శాఖని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అనంతరం సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చిన పరిస్థితి వాసుదేవన్ గారు. అయితే అనేక కార్యక్రమాల్లో పెద్దలు ముద్రగడ పద్మనాభం గారితో పనిచేసిన పరిస్థితి ఉంది. రోజుల పాటు జిల్లాలు తిరిగిన నేపథ్యం, అదేవిధంగా అనేక పర్యాయాలు కిర్లంపూడి వెళ్ళి వారితోటి కలిసి ప్రయాణం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. 90 నుంచి కూడా కాపు రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో మాజీ దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భం నుంచి వారు 2016లో తుని గర్జన వరకు కూడా ఆయన కాపు రిజర్వేషన్ గురించి అనేక పోరాటాలు చేశారు. ఈ పోరాటాలే కాకుండా ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా వారు ప్రధాన బాధ్యతల్లో ఉన్నా కూడా అన్ని సామాజిక వర్గాలతో సమతుల్యత పాటిస్తూ, ఓ పక్క ఎంఆర్పిఎస్ అగ్రనేత కృష్ణమాది గారితో గాని, మాలమహానాడు అగ్రనేతలు జూపుడి ప్రభాకర్ లాంటి పెద్ద నాయకత్వంతో గాని, ఆర్బీసీ అగ్ర నాయకత్వంతో గాని, ఇతర సామాజిక వర్గాలు చౌదరి సంఘం లేదా వెలమ సంఘం ఇట్లాంటి సంఘాలతో కూడా పెద్దలతో కూడా అంత్యక్రియలకి భారీ ఎత్తున జనసందోహం కిర్లంపూడి తరలి వస్తుంది. మీరు అక్కడే ఉన్నారు కదా, బహుశా అవును. జనరల్ గా గోదావరి జిల్లాలంటేనే భావోద్వేగాల సమ్మేళనం. అందులో ఆయన ఆత్మబంధువు, వారికి ఆత్మబంధువు. సో నివాళులు అర్పించడం కోసం వస్తున్న భారీ జనసందోహం దృష్ట్యా మొత్తం కంట్రోల్ చేయడానికి వ్యవస్థలు అవును. ఆయన చనిపోయిన తర్వాత రాత్రి హైదరాబాద్ హాస్పిటల్ కే పెద్దలు వద్దిరాజు రవిచంద్ర ఎంపీ గారు, అదేవిధంగా పెద్దలు వంగవీటి రాధా గారు, ఆశా కిరణ్ గారు, ఇట్లా హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున నాయకత్వం అంతా కూడా అక్కడ వారికి నివాళులర్పించిన నేపథ్యం. మీరు అన్నట్టుగా కిర్లంపూడిలో ఉదయం 6ంటికే వందలాదిగా వారి అభిమానులు రావటం, వారి పార్థివ దేహం వారిని తీసుకొచ్చిన నేపథ్యం ఒక 2 అవర్స్ అవుతుంది. వారికి ఇంట్లో కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా దానికి చాలా విలిపిస్తున్న పరిస్థితి. ఆఖరి చూపు కోసం చేరుకున్న మీ అందరూ కూడా వారిని ఘన నివాళులర్పిస్తూ దైవ సన్నిధికి దగ్గరుండి మీరు
ఘనంగా నివాళులర్పిస్తూ పంపిస్తున్నారు. అంటే వారితో ఉన్న అటాచ్మెంట్ దృష్ట్యా మీరు అక్కడ ఉండటం అనేది ముదావహం. ప్రజలందరి మనిషి ఆయన ఇందాక అన్నట్టు ఆత్మబంధు, ప్రజలందరికీ ఆత్మబంధువు. కేవలం ఒక వర్గానికి ఆయన్ని కన్ఫైన్ చేసి చూడలేం, ఒక వర్గం కోసం పోరాటం చేసి ఉండొచ్చు, కన్ఫైన్ చేసి చూడలేం. చివరిలో మోహన్ బాబు